సకలాశీర్వాదములకు కానుభూతుడా మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనములు, నీ స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నీవు ఏర్పాటు చేసిన దినం ప్రభువా, నీ మందిరంలోనికి మేమందరము ఈ సమయంలో ఈ విధముగా కూడుకుని ఉంటుండగా నీవు మా మధ్యన ఉన్నావని నమ్ముచు ఉన్నాం. నా దేవా, మా ప్రభువా, గతించిన వారమంతా నీ రెక్క కింద మమ్మల్ని భద్రపరిచి నీ అమూల్యమైన కృపచేత మమ్మల్ని కాపాడుతూ అనుక్షణము నువ్వు మమ్మల్ని నేను రక్షిస్తూ ప్రతిదినము మమ్మల్ని పోషిస్తూ నైనా నీవు చూపించిన ప్రేమను బట్టి ఏమిచ్చినా మేము రుణం తీర్చుకోలేదు ప్రభా. ఎనదగిన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఇటువంటి గొప్ప యోగ్యతను అర్హతను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఏ పాటి వారము నిన్ను ఆరాధించడానికి కానీ నిన్ను స్తుతించడానికి నిన్ను మహింపరచడానికి అర్హత ఏమాత్రమూ లేదు, కానీ కేవలం నీ కృపచేతనే ప్రభువా గొప్ప సమయాన్ని మాకు అనుగ్రహించావు. గతించిన నెలంతా నైనా మమ్మల్ని కృపచేత కాపాడావు. మరొక నెలలో నైనా మేము రావడానికి నువ్వు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నా దేవా, మా ప్రభువా, ఈ సమయంలో నీ సంఘముగా మేము ఈ స్థలం మందు కోరుకుని ఉంటుండగా నీ పిల్లలు ఎవరైతే వచ్చి ఉన్నారో నువ్వు ఆశీర్వదించమని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైతే రావాల్సిన వారు ఉన్నారో త్వరపడి నీ మందిరానికి చేరుకునే కృపను అనుగ్రహించండి. నిర్లక్ష్య స్వభావము తీసివేయండి. ఎవరైతే నైనా మరి రాలేని పరిస్థితుల్లో ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి, దర్శించండి. వచ్చి మేమందరము ఏక మనసు కలిగి నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. నాయనా, ఈ దినము నైనా మేమందరము ప్రభు బలలో పాల్గొంటుండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నీ పిల్లలకు పాటలు పాడి నేను మహింపరుస్తూ ఉండగా నీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. నిన్ను ఆరాధిస్తున్న సమయంలో కూడా నువ్వు తోడుగా ఉండి ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి. నీ దైవ సేవకులు నిలబడి నీ లేఖనాన్ని తెలియచేస్తూ ఉండగా నీ వాక్యాన్ని బోధిస్తూ ఉండగా స్పష్టముగా మా అందరితో నువ్వు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. నైనా నువ్వు మాట్లాడతావని, నైనా మేము నీతో మాట్లాడాలని, నీతో కొద్ది సమయం గడపాలని మేమందరం ఈ స్థలం ముందు కూడుకొని ఉన్నాం. సహాయం చేయండి. ఈ సమయాన్ని ఈ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. దుష్టుడికి ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి ఆటంకములు కానీ ఎటువంటి ప్రభువా మరి నైనా విషయాల్లో మేము ఆలోచించకుండా, దేని మీద మేము దృష్టి ఉంచకుండా, గతించినవన్నీ మరిచి ప్రభువా ఈ సమయంలో పూర్ణ మనసుతోనూ పూర్ణ ఆత్మతోనూ నిన్నే మేము ఆరాధించేవారుగా, నిజముగా నిన్ను ఆరాధించేవారుగా, నిన్ను మహింపరిచేవారు, నిన్ను స్తుతించేవారుగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవా, నీ మందిరంలోనికి ప్రవేశించినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ప్రసంగి చెప్తూ ఉన్నాను. నైనా మా ఎడల ఏదైనా తప్పిదము నైనా మేము చేసినట్లయితే మమ్మల్ని క్షమించండి. యోగ్యత అర్హత ఎంత మాత్రము లేని మమ్మల్ని అనుకూలమైన మమ్మల్ని నువ్వు ఎంతో ప్రేమించావు. ప్రేమించేటువంటి గొప్ప సమయాన్ని అనుగ్రహించావు. ఈ సమయాన్ని మేము నాయన వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొచ్చి ప్రభా ఈ కార్యక్రమాన్ని అంతటి మీ చేతులకు అప్పగిస్తూ జరుగుతున్న ప్రతి ఒక్క నైనా సెక్షన్లో మీరు తోడుగా ఉండి నడిపి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రారంభం నుండి ముగింపు వరకు నీ ఆత్మ సహాయంతో నడిపించండి. వచ్చిన వారందరినీ దర్శించండి. నీ ఆత్మీయ ఆహారంతో నేను వారిని తృప్తిపరచండి. కృపతో నడిపించి ఈ నెల అంతా నీ కాపుదలను మాకు అనుగ్రహించి మహిమ పొందమని కడవరకు ప్రభువా మేమందరము ఏక మనసు కలిగి ఒకే మనసు కలిగి ఇసుకుపోకుండా సంతోషంగా ఆనందంగా నైనా మేము ఎంజాయ్ చేస్తూ నీ మందిరంలో నిన్ను ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడుగు వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా ఇంకేమి కోరుకోనయా, ఇంకేమి కోరుకోనయా.
నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. చదువుకోవచ్చు దేవుని మహిమపడతాం. ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. జ్ఞానమంత చూపి శక్తి దారబోసిన నష్టమే మిగులుచుండినా శాపము పాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు మాకు నిరతంబుని నిన్ను చూడా. అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే, అల్ఫాయు నీవే ఒమేగాయు నీవే. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా. ప్రభు యేసు నా నొసగు కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి దగ్గున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన నేత్రాలు తెరచి దగ్గున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక కన్నులు నాకు నిరతంబునే నిన్ను చూడా. ములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది, పదములు చాలని ప్రేమ ఇది, వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సైతము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, వరములు
చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించే ప్రేమ 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 యేసు ప్రేమ ప్రేమ. ఇది తండ్రి ప్రేమ ప్రేమ, ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కల్వరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవే నా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువైయుండగా, నిజ స్నేహితుడా ప్రాణము పెట్టి నీ ప్రేమతో నన్నాకర్షించినావు. నిరంతరం నిరచును నాపై నీ కనికరం, సోదరులైన గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు. సర్వశక్తి కలిగిన దేవా సర్వాధికారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా స్తుతుల మధ్య నివాసం చేసిన ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు. మాతో ఉండాలని మా మధ్యలో ఉండాలని గొప్ప ప్రణాళిక కలిగిన ప్రభు నీకు వందనాలు వందనాలు వందనాలు.
కోట్లాది స్తుతులు స్తోత్రాలు. నీవు మహిళ చూపున ప్రేమ కొరకై, కృప కొరకై, కనికరం కొరకై వందనాలు వందనాలు వందనాలు. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనం ఉండదు. దేవుని చేస్తున్న మేలు కొరకై ప్రతి ఒక్కరూ, ఆయన ఇచ్చిన ఆయుష్ కొరకై, ఆరోగ్యం కొరకై, ఈ యొక్క భయంకరమైన దుర్దినాలు పెట్టి దేవుడు మన జీవితాలు చేసిన కార్యం కొరకై ప్రతి ఒక్కరు దేవుని స్తుతిద్దాం. ఎవరు మౌనం ఉండదు. గొప్ప దేవా స్తోత్రం స్తోత్రం. సర్వశక్తి కలిగిన దేవా, సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆకాశం ఆకాశం పట్టజంటు మహోన్నతుడా, నిరంతరము తోడుకుని నడిపించిన ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు 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 చెల్లి. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధన మనసుతో హల్లెలూయా. దేవానికి స్తోత్రం. హల్లెలూయా. నేనేమై ఉన్నానో నాకేమున్నను, కేవలం నీ కృపే. నేనేమై ఉన్నానో నాకేమున్నను, కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే ఘనమైన బ్రతుకలేనయ్యా. అందరూ పెట్టుకోవడం అవునువా, నాయన కృపలేని బ్రతుకలేమయ్యా. ఆమేన్. కృతజ్ఞత కలిగి ఆరాధన చేద్దాం. దేవుడి సన్నిధిలో సంపూర్ణ సంతోషము, సంపూర్ణ ఆనందములు. నీదే నీ దయ లేనిదే ఘనమైన బ్రతుకలేనయ్యా. నాశనకరమైన దుర్ది నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నాశనకరమైన దుర్ది నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించెదన్. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. ఒకసారి యేసయ్యా గ్లోరీ. హృదయపూర్వకంగా అవునయ్యా చాలయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే ఘనమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే, నీ దయ లేనిదే ఘనమైన బ్రతుకలేనయ్యా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే, ఆదరించినది నీ కృప. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే,
దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? వెనకాల చెప్తలేదు. అందరూ బాగున్నారమ్మా? థ్యాంక్ యూ. మంచిది. మరి ఈ దినాన్ని మనకి ప్రభురాత్రి బలం ఉంది. మనం ప్రభురాత్రి బలం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విని తర్వాత ఒక అరగంట వాక్యాన్ని విందాం. ప్రభురాత్రి బలం తీసుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇంతవరకు పాటలతో నేను మేంపరిచాం, ఆరాధనతో నేను ఆరాధించాం. ఆయన నీ పొందాలు ఆరాధనలో నీ పిల్లలు ఎంతో చక్కగా ఆరాధించారు. మీ నామముకే మహిమ, మీ నామముకే ఘనత కలిగినట్లుగా నీ కృపాపూర్వక మా మీద కుమరించారు. నీ వాక్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించండి. నీ హృదయ తలంపులు, నీ హృదయ ఆలోచనలు, అనాది కాలపు సంకల్పం మా పట్ల నీ ఉద్దేశం నెరవేర్చి నీలో వర్ధనం చేయండి. నీ వాక్యం స్పష్టంగా మాకు బయలుపరచండి. అర్థమయ్యేటట్టు సహాయం చేయండి. వినబుద్ధి కలిగి చేసి గ్రహించి దాని ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించమని యేసు నామములో ప్రార్థన చేసుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామమున స్తోత్రం. పిల్లరా, ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడో దేవుని వాక్యం నుంచి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఆది కాండము, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులు, వారి ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపన నొందెను, తన హృదయంలో నొచ్చుకొనెను. చదవబడిన వాక్య భాగంలో దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు. పిల్లలు గలవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పిల్లలు ఆ రాడ్ని మించి ఎరగబడుతున్నాడు కొందరు. ప్రమాదం ఒక చూడండి, ఎవరైనా ఒక్కలేరు. అయితే దేవుడు చాలా నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. ఎందుకు ఈ నరులను చేశాను అని ఆయన సంతాపన నొందుతున్నాడని దేవుని వాక్యంలో ఉంది. అమ్మా వింటున్నారా? దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. దేవుడు సంతాపన నొందుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఇంటిలో చాలా ముఖ్యమైన వ్యక్తి చనిపోతే ఆ ఇల్లు అంతా సంతాపంతో నిండిపోదు. దుఃఖ సముద్రంలో మునిగిపోతారు. చీకటిలో గాయపడుతున్న పరిస్థితులు ఉండిపోతారు. ఎవరు ఓదార్చలేదు వారు. ఆ విధంగా దేవుడు కూడా ఈ మనుషులను, నరులను ఎందుకు చేశానా నేనని చెప్పి ఆయన హృదయంలో నొచ్చుకుని సంతాపన నొందుతున్నాడని దేవుని వాక్యం ఉంది. ఎందుకంటే అంత బాధపడుతున్నాడు ఆయన? ఎందుకంటే అంత సంతాపన నొందుతున్నాడు? ఎందుకు అంత నొచ్చుకుంటున్నాడు అంటే, ఎవరో ఏదో ఎక్కడో ఎప్పుడో ఏదో జరిగింది అంటే చెప్పుకొని ఊరుకుంటాం. కానీ జరగరానిది మనం ప్రేమిస్తున్న మన కుటుంబంలోనే, మనం ప్రేమిస్తున్న మన బిడ్డల్లోనే జరిగితే అది ఓదార్పునందని ఒక భయంకరమైన పరిస్థితి. అది సంతాపన, హృదయం నొచ్చుకుంటుంది. ఎందుకు అంటే ఎక్కువ ప్రేమిస్తున్నాం కనుక. ప్రేమించేవారి జీవితంలో ఏదైనా జరిగితే ఎక్కువ నొచ్చుకునే పరిస్థితి జరుగుతుంది. అదేవిధంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అంటే, దేవదూతల కంటే, ఈ సృష్టిలో ఉన్న సమస్త సృష్టి అంతటికంటే దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే, తన పోలికలో, తన స్వరూపములో మానవుడిని చేసుకున్నాడు. మనకలాగే
నీకులాగే తండ్రిలాగే ఉన్నాడు ఈ బిడ్డ, తల్లిలాగే ఉంది ఈ బిడ్డ అని చెప్తుంటే మనం మురిసిపోతాం కదా. అలాగే తన పోలికలో తన స్వరూపంలో చేసుకున్న పురుషుని స్త్రీని దేవుడు నరులను చేసుకున్నాడు. అంతేకాదు తనలో ఉన్న ఊపిరిని ఆయన మానవునికి ఇచ్చి జీవాత్మగా మానవుని జీవింపజేశాడు. పక్షులలో కానీ జంతువుల్లో కానీ ఈ సృష్టిలో ఎందులోనే లేని గొప్ప వివేకాన్ని దేవుడు మనలో ఉంచాడు. ఆయన ఊపిరి మనలో ఉంచాడు. బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు నరుని హృదయంలో ఆయన దీపాన్ని ఉంచాడు. మనలో ఉన్న ఈ ఊపిరి, మనలో ఉన్న ఈ వెలుగు, మనలో ఉన్న ఈ దీపం ఏది అంటే దేవుని ఊపిరి, ఆయన పెట్టిన దీపం. కనుక ఒక ప్రత్యేకత ఉంది మనలో. ఆయన పోలికలో ఉన్నాం, ఆయన స్వరూపంలో ఉన్నాం. అందుకు మనల్ని ఆదాము అవల్ని చేసిన తర్వాత చీకటి ఉండగానే తెల్లారక ముందే నా పిల్లలను కలుసుకోవాలి, నా పిల్లలతో మాట్లాడాలి అని దేవుడు స్పష్టంగా ఏదేని తోటలోకి వచ్చి ఆదాము అవ్వలతో మాట్లాడుతూ ఉండేవాడు. ఆదాము అవ్వలని కలుసుకుంటూ ఉండేవాడు. అలాంటి సమయంలో దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్నాడో అది చేసి ఆజ్ఞ అతిక్రమం అనే పాపము ద్వారా దేవునికి, దేవుని సన్నిధికి దూరమైపోయి దేవుడు మనల్ని చూడలేనంతగా, దేవుడు మనల్ని కలుసుకోలేనంతగా, దేవుడు మనల్ని చూసి తట్టుకోలేనంతగా ఆజ్ఞ అతిక్రమమే పాపం చేత దేవునికి దూరమైపోతే ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయన ఆ సహవాసం లేకపోతే దేవుడు నరులతో ఉండాలని ఒక ఆశ, ఆ కోరిక తీరకపోతే తట్టుకోలేకపోతున్నాడు. ఆయన తట్టుకోలేక సంతాపం నొందుతున్నాడు. అయ్యో వీరిని చేశాను నేను, వీరి గురించి ఎన్నో ఆలోచనలు చేశాను, ఎన్నో తలంపులు కలిగి ఉన్నాను. అయినా వీరు నాకు వ్యతిరేకమైన పాపం చేత వీరు ఎల్లప్పుడూ కేవలం వీరి తలంపులు, వీరి ఆలోచనలు చెడ్డవి అని చెప్పి దేవుడు నొచ్చుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక అదే 6వ అధ్యాయంలో నావాబుతో ఇలాగంటున్నాడు. ఏమన్నాడంటే, నావాబు నువ్వు ఒక్కడవే నాకు నీతిమంతుడిగా కనబడుతున్నావు. నావాబు నీతిమంతుడు అంటే నేను తట్టుకోలేను, నాకు ఇష్టం ఉండదు. నావాబు నీతిమంతుడు ఎలాగయ్యాడు? తాగి బట్టలు లేకుండా ఒక భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయిన వ్యక్తి ఎలాంటి నీతిమంతుడు? కానీ అంతకంటే ఘోరమైన పాపం జరుగుతుంది, అంతకంటే ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయి. స్త్రీలతో పాపం చేస్తున్నారు, పురుషులతో పాపం చేస్తున్నారు. దేవుడు చూడలేక తట్టుకోలేని ఘోరమైన సంగతులు అన్నదమ్ముల్లోనే కొట్టుకుని చంపేసుకుంటున్నారు. ఒకరంటే ఒకటి పడతా లేదు. భయంకరమైన పరిస్థితులు జరుగుతున్న పరిస్థితుల్లో ఆ మూర్ఖపు జనాంగములో ఈ నావాబు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడుతున్నాడు. నీతిమంతుడు కాదు, నీతిమంతుడుగా కనబడుతున్నాడు. నువ్వు ఒక్కడవే కనబడుతున్నావా అన్నాడు. అని నీ ద్వారా నేను మరలా జనాంగాన్ని సృష్టిస్తాను, నీ ద్వారా మానవుల్ని ఈ భూమి మీద విస్తరింపజేస్తాను అని చెప్పి నేను మానవులందరినీ నాశనం చేయబోతున్నాను. ఈ సృష్టి అంతా నాశనం చేయబోతున్నాను. సృష్టిలో ఉన్న ప్రతి జీవిని చంపేయబోతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను, నేను చూడలేకపోతున్నాను అని చెప్పి జలప్రళయం ద్వారా మానవుల్ని, భూమి మీద ఉన్న సకల జీవులను, సమస్తాన్ని కూడా నీటిలో ముంచి సమస్తాన్ని నాశనం చేశాడు దేవుడు.
ఒక నోవహు కుటుంబాన్ని మాత్రమే కాపాడాడు, భద్రపరిచాడు. ఎందుకు అంటే తన ద్వారా ఈ భూమి మీద మరలా జనాంగాన్ని మరి కలుగు చేయాలనే ఉద్దేశంతో. కనుక తర్వాత దినాలు కొనసాగిపోతూ ఉండగా చూస్తే మరలా మానవులు పాపం చేయటం ప్రారంభించారు, మరలా దేవునికి వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు, దేవునికి ఆయాస పెట్టడం ప్రారంభించారు, దేవునికి లోబడకపోవటం ప్రారంభించారు. అందుకే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని కన్నాను, పెద్దవారిని చేశాను, వారు నా వైపుకి నా మీద తిరగబడుతున్నారు, నాకు లోబడతలేదు. ఒక ఎద్దును చూస్తే ఎద్దు తన కామందుని ఎరుగును, అంటే యజమానుడు ఎవరో తెలుసుకుంది. ఒక గాడిది, అది గాడిది. చాలామంది సరైన స్థితిలో లేకపోతే ఒరే గాడిద అంటామా, అంటే దాని అర్థం ఏంటంటే గాడిద, నీచమైన గాడిదకి తన సొంత ఇల్లు ఏదో దొడ్డేదో తెలుసుకుంది. ఒక ఎద్దు, ఒక పశువు తన యజమానుడు రాగానే తలెత్తి పైకెత్తి నా యజమానుడని గుర్తిస్తుంది. నా ప్రజలకి, నా పిల్లలకి వివేకం లేదు, జ్ఞానం లేదు అని చెప్పి ఆకాశంతో భూమితో ఆయన చెప్పుకుంటున్నాడు, బాధపడుతున్నాడు. బాధపడి వీళ్ళని ఏం చేయాలి, ఏం చేస్తే నాకు లోబడతారు, ఏం చేస్తే నా మీద తిరగబడకుండా ఉంటారు అని ఆలోచన చేసి ఆయన అంటున్నాడు, ఇంకా మీరు నరమాతులు, మట్టి మనుషులు, మీరు ఇంకా మనసు మార్చుకోలేదు, మీరు మారు మనసు పొందరు, కనుక నేనే నా మనసును మార్చుకుంటాను. నేను ఒక పాపానికి శిక్ష విధించకుండా ఉండలేను, నా పరిశుద్ధతకి భంగం వస్తుంది. పాపానికి శిక్ష విధించకుండా ఉండలేను, న్యాయంగా నేను ప్రవర్తించకుండా ఉండలేను. నేను నా పిల్లలకు ఒక న్యాయం, వేరొకరికి దేవదూతలకు ఒక న్యాయం నేను చేయలేను. నేను న్యాయవంతుడిని, యథార్థవంతుడిని, నేను పరిశుద్ధుడిని, నాకు భంగం రావడానికి వీల్లేదు, నా పరిశుద్ధతకు భంగం రావడానికి వీల్లేదు. అందుకు వీరు ఎలాగా లోబడతలేదు కనుక, వీరు ఎలాగా నా మాట వింటలేదు కనుక, వీరు చేసిన పాపానికి శిక్ష నేనే భరిస్తాను, అప్పుడు నా పిల్లల్ని నేను కాపాడుకుంటాను అని ఆయన ఆలోచన చేసి, ఆయన మాట్లాడి తలంచి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించాడు ఆయన. ఈరోజు మన వాక్యం ఏదంటే త్యాగం, సమర్పణ. కనుక వారికి బదులు నీవు మరణించాలి, వారికి బదులు నీవు శిక్ష అనుభవించాలి, వారికి బదులు నువ్వు గాయపరచబడాలి, వారికి బదులు నీవు రక్తం కార్చాలి, వారికి బదులు నీ ప్రాణం అర్పించాలి అని చెప్పి తన కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. ఆయన ఎంతగా ప్రేమించాడు అంటే బైబిల్లో రాయబడి ఉంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగంటున్నాడు ఆయన ప్రేమను గురించి. ఏమంటున్నాడు ఒకసారి చదవండి. ఫిలిప్పీ రాసిన పత్రిక, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తుకి ఒక మనసు ఉంది. అది ఏ మనసు అంటే త్యాగం చేసే మనసు, మానవుల కొరకు సమర్పించుకునే మనసు, మానవులను ప్రేమించే మనసు, మానవుల పాపాన్ని క్షమించే మనసు, మానవుల కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మనసు, ఎంతటి పాపాన్ని క్షమించగలిగిన మనసు, ఎంతటి పాపాన్నైనా నుండి విడిపించగలిగిన మనసు, ఎంతటి ఊబులో దిగిపోయిన వ్యక్తినైనా సరే ఆయన అమాంతంగా తీసుకుని నరకములోకి వెళ్ళిపోతున్న వ్యక్తిని పరలోకంలో కూర్చోబెట్టగలిగినంత గొప్ప మనస్సు ఆయనది. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము
6వ వచనం చెప్తుంది ఒక మంచి మాట. ఒకసారి ఆ మాట చదవండి. ఆయన మనకు చేసిన ఉపకారము అత్యధికమైన తన కృపా మహాదేశమును బట్టి రాబోయే యుగమందు కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్పండి హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. భయంకరమైన నరకపాత్రులు అయిన మనల్ని ఆయనతో పాటు పరలోకములో కూర్చుండబెట్టే గొప్ప మనస్సు కలిగిన ప్రభు ఆయన. క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఏంటి అంటే, నరకానికి వెళ్ళిపోతున్న నిన్ను, నరకానికి పాత్రుడువైన నిన్ను నన్ను పరలోకములో కూర్చోబెట్టగలిగిన గొప్ప మనస్సు కలిగిన వాడైన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఏంటి అంటే, దేవునితో సమానముగా ఉండవలసిన భాగ్యము అది విడిచిపెట్టకూడదని ఎంచగా ఆయన మనుషులుగా పుట్టి దాసుని స్వరూపం ఎత్తి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను అప్పగించేసుకున్నాడు. రిక్తునిగా అయిపోయాడు. మనుషులు ఎవరు చూడనంత రిక్తుడైపోయాడు. అంతగా గాయపరచబడ్డాడు, అంతగా నలగొట్టబడ్డాడు, అంతగా చిత్రహింస చేయబడ్డాడు, అంతగా శిక్షణ అనుభవించాడు. కారణం ఏంటంటే, దేవుని వాక్యంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం 53:10 రాయబడి ఉంది, యెహోవాకు ఆయనను నలగొట్టుట యెహోవాకు ఇష్టమాయను. ఏంటంట అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతనికి వ్యాధి కలుగు చేసును. జాగ్రత్తగా గమనించండి. ఆయన నలగొట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఎందుకు అంటే, నిన్ను నన్ను రక్షించాలని, నరకాన్ని నుంచి తప్పించాలని, ఆ పరలోకంలో కూర్చుండబెట్టాలని. ఎంత గొప్ప మనసున్న ప్రభు త్యాగం చేసేసాడండి. మన కొరకు సమర్పణ అయిపోయాడు. మన కొరకు రిక్తుడైపోయాడండి. పిల్లరా, ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. బైబిల్ చెప్తుంది ఆయన మరణించాడు అని. బైబిల్ చెప్తుంది లోకమంతా కూడా ఏమనుకుందంటే, ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ప్రజలందరూ ఏమనుకున్నారంటే, యేసు చనిపోయాడు, అయిపోయింది అని. సాతానుడు ఏమనుకున్నాడంటే, యేసు చనిపోయాడు, ఇంకా అయిపోయింది అని. కానీ ఆయన 3వ దినాన్ని ఆయన ఏం చేశాడంటే, తిరిగి లేచాడు. యెషయా గ్రంథం, దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఒకసారి ఈ మాట చూడండి. యెషయా నుండి 1వ అధ్యాయం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వారి వేరును నుండి అకురము ఎదిగి ఫలించెను. చాలు, రాయబడిన మాట ఏంటంటే, జాగ్రత్తగా వినండి. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను అని రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో ఆయన చంపబడ్డాడు, మరణించాడు, అయిపోయింది అనుకున్నారు. లేదండి, ఆయన మరలా సిగిరించాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన అభివృద్ధి పొందాడని రాయబడింది. అభివృద్ధి పొందాడు, విస్తరించాడు. ప్రపంచం అంతా కూడా ఆయన చనిపోయాడని ప్రపంచం అనుకుంటుంటే, అమ్మా వింటున్నారా? వింటలేదు, నువ్వు సరిగ్గా వినాలి. నా వైపు చూస్తేనే మీరు విన్నట్టు. ప్రపంచం అంతా అయిపోయింది అనుకున్నారు. సాతాను కూడా అయిపోయింది అనుకున్నారు. ఎవరైతే సిలువేశారో వాళ్ళు కూడా అయిపోయింది, ఇంకా ఇంతటితో అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన సిగిరించి అభివృద్ధి పొందాడు. ప్రపంచం అంతా వ్యాపించాడు. ఆయన అనేకులను ఆయన ఏం చేశాడు అంటే, తయారు చేశాడు. అనేకులను ఆయన బోధించిన బోధ, ఆయన సమర్పణ, ఆయన ప్రేమ తెలియజేశాడు. పిలాతు అంటాడు,
నువ్వెవరివి అంటే, నేను రాజుని. రాజు అయితే నీ రాజ్యం ఏది అంటే, నా రాజ్యం వేరు, ఈ లోక సంబంధమైన రాజ్యం వేరు. మరి ఏది నీ రాజ్యం అంటే, నా ప్రేమని ఎరిగిన వారు, నా త్యాగాన్ని అనుభవించిన వారు, నన్ను వెంబడించిన వారు నా రాజ్యాన్ని కడతారు అని ప్రభువు చెప్పాడు. తన శిష్యులు దేవుడు తయారు చేశాడు. 12 మంది శిష్యులు తయారు చేశాడు. 12 మంది తయారు చేసి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. పరలోకానికి వెళ్ళే ముందు 500 మందితో దేవుడు మాట్లాడాడు. 500 మందితో మాట్లాడాడు ఆయన పరలోకానికి వెళ్ళే ముందు. 500 మంది విని అందులో 120 మంది మేడగదిలోకి వచ్చి ప్రార్థన చేశారు. 120 మంది మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. అందులో కేవలం 12 మంది మాత్రమే దేవుని కొరకు సంపూర్ణంగా సమర్పించుకున్నారు. 70 మంది దేవుని సేవ చేస్తామని వచ్చారు, కానీ అందులో 12 మంది మాత్రమే మిగిలారు. అందులో ఒకడు కూడా యేసు ప్రభువుని నమ్మేసి ఉరేసుకున్నారు. 11 మందే ఉన్నారు. కనుక ఆ 11 మందిలో ఇంకొకరిని పూర్తి చేయడానికి దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా ఈ ప్రపంచంలో సువార్త ప్రకటించడానికి దేవుడు వారిని నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకుని వారికి అపోస్తులని పేరు పెట్టి, అంటే పంపబడిన వారు అని పేరు పెట్టి, అపోస్తులు అనగా పంపబడిన వారు అని పేరు పెట్టి వారిని పంపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. తర్వాత మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, పోయిన 3వ తారీఖు ఏప్రిల్ 3వ తారీఖు మన భారతదేశానికి సువార్త ప్రకటించడానికి వచ్చిన దినం అది. అందుకే దాన్ని ఏమన్నారంటే ఇండియా క్రిస్టియన్ డే అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రోజు ఆ సమయంలో తోమా ఈ భారతదేశానికి వచ్చాడు. దేవనామని స్తోత్రం. తోమా వచ్చే ముందు, అతను భారతదేశానికి వచ్చే ముందు తోమా ఎలాంటి పరిస్థితి అంటే, ఏది ఎవరు చెప్పినా నమ్మడం, ఎవరు ఏం చెప్పినా నమ్మడం, చూస్తేనే తప్ప అతడి మనసుకి తన మనసు ఒప్పిస్తేనే తప్ప ఒప్పుకోడు. ఒకసారి పరలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా తిరిగి 12 మంది దగ్గరికి ఆయన వచ్చినప్పుడు, శిష్యులు గదిలో ఉండగా వచ్చినప్పుడు తోమా లేడు. అప్పుడు వచ్చి వారికి కనపడ్డాడు. పేతురు పశ్చాత్తాపం పడ్డాడు, అందరూ పశ్చాత్తాపం పడ్డారు. అయ్యా తోమా, యేసుప్రభు 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి మళ్ళీ వచ్చాడయ్యా, మాకు కనపడ్డాడంటే నేను నమ్మను అంటాడు. నేను నమ్మను. ఎందుకు అంటే, నేను ఆయన గాయాల్లో ఏలింటి చూస్తేనే తప్ప నేను నమ్మను అంటాడు. యోహాను సువార్త ఒకసారి ఈ మాట కూడా చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము ఒకసారి 27వ వచనం చదవండి. 27వ వచనం చదవండి. తర్వాత తోమాను చూసి, ఈ నీ వేలు నీవు సాసి నా చేతిని చూడుము, నీ చేయి చాపి నా పక్కలో ఉంచుము అన్నాడు. అవిశ్వాసు కాక విశ్వాసమై ఉండమని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు లేనప్పుడు, ఈ 11 మందిని కలిసినప్పుడు లేక 10 మందిని కలిసినప్పుడు తోమా లేడు. అందులో తోమా లేకుండా తోమా చెప్పిన మాటలు ప్రభు విని, తోమా ఉన్న సమయంలో మరలా కలుసుకున్నాడు 11 మంది శిష్యుల్ని. కలుసుకున్నప్పుడు అంటున్నాడు, డైరెక్ట్గా తోమాతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, తోమా ఇదిగో నీ వేలు నా గాయాల్లో పెట్టి నువ్వు చూడు, నువ్వు అవిశ్వాసం కాక విశ్వాసం అయినట్టుగా చూడు అని చెప్పి గాయాలు చూపించాడు. నేను మద్రాసు వెళ్ళాను, టామా మౌంటైన్కి వెళ్ళాను. దాని మీద గుడి కట్టాను. అంత రాంగ్, అంత ఫాల్స్. అక్కడ ఒక సిటికి నీళ్ళు పెట్టారు. ఆ సిటికి నీళ్ళకి రక్తం ఉన్నట్లుగా రంగు వేశారు. ఒక చెయ్యిలా పెట్టి ఆ చేతికి లేకపోతే ఇయ్యలో పెట్టారు. దానికి రంగు వేశారు, రెడ్ రంగు వేశారు. దాని అర్థం ఏంటి? తోమ యేసుప్రభు గాయాలు ఏలిట్టాడని పెట్టారు. రాంగ్. అది రాంగ్ ఫాల్స్, అంత తప్పది. బైబిల్లోని ఏలిట్టినట్లుగా కనబడలేదు, రాయబడలేదు.
అతడు ఎప్పుడైతే యేసు ప్రభు వారు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడాడో తోమ వెంటనే ఏమంటున్నాడు? చదువు ఈసారి. తోమ ఆయనతో ప్రభువా నా దేవా నేను చాలు. ఇక్కడ శిష్యులు అందరికంటే మొట్టమొదటగా ప్రభువా నా యజమానుడా అని, ప్రభువా అనగా యజమానుడని స్పష్టంగా ఒప్పుకున్నవాడు తోమ. అంతేకాదు దేవా అనే మాటకు నా దేవుడా అని ఒప్పుకున్నవాడు తోమ. ఎందుకు అంటే ఎవరినో చెప్పితే కాదు, ఆయన అనుభవించి చూసి మరి ప్రభువుని ప్రభువా అన్నాడు, నా దేవా అన్నాడు, నా యజమానుడా నా దేవుడా అని ఒప్పుకున్నాడు. మొట్టమొదటి శిష్యుల్లో ఆయన గట్టిగా చప్పటి కూడా దేని అది స్పష్టంగా అర్థమైంది కనుక భారతదేశంలోకి వచ్చి నిజంగా యేసు ప్రభు వారు సువార్త ప్రకటించడానికి తోమ భారతదేశానికి వచ్చాడు. అప్పటికే ఇక్కడ చాలామంది ప్రభువులు ఉన్నారు, అప్పటికే చాలామంది యజమానులు ఉన్నారు. ఇక్కడ భారతదేశంలో ఎంతోమంది దేవుడు దేవతలు అనిపించుకున్న వారు ఉన్నారు. వారి మధ్యలోకి రావాలి అంటే యేసుని అనుభవించి స్పష్టంగా ఆయన ప్రభువని దేవుడని గుర్తించి తోమ మన భారతదేశాన్ని సమర్పించుకుని వస్తే తీరా తోమ చేసిన పని ఏంటంటే సువార్త ప్రకటించాడు. మొట్టమొదట రాజుకి సువార్త ప్రకటించాడు, రాజు రక్షించబడ్డాడు. రెండోదిగా బ్రాహ్మణ్స్ మరి సువార్త ప్రకటించారు, బ్రాహ్మణ్స్ రక్షించబడ్డారు. ఈ బ్రాహ్మణ్స్ ఇలా రక్షించబడితే మొత్తం భారతదేశం అంతా క్రైస్తవం అయిపోద్దని ఆయన్ని చంపాలని చెప్పి కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులు ఆయన్ని బళ్ళుతో పొడిచి చంపేశారు. తోమ బళ్ళుతో పొడవబడి చంపబడారు, హతసాక్షి అయిపోయాడు. ప్రియులారా జాగ్రత్త గమనించాలి. తోమ ఎక్కడైతే హతసాక్షి తన రక్తాన్ని కార్చాడో అక్కడ అనేక మంది రక్షణ పొందారు. మన భారతదేశంలో ఇప్పుడు కొన్ని కోట్ల మంది ఉన్నారు ప్రభువుని నమ్మిన వాళ్ళు. గట్టిగా చప్పట్లు కూడా ఏమైపోతారు. ఆయన సువార్త చెప్పిన దానికంటే ఆయన సమర్పించుకుని తన ప్రాణాన్ని త్యాగం చేసి తన రక్తాన్ని చిందించాడు కనుక అక్కడ అద్భుతమైన కార్యాన్ని జరిగించి దేవుడు అనేక మంది ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు రక్షించబడ్డారు. వాళ్ళందరూ కూడా భారతదేశం అంతా తిరిగి అనేకులు రక్షణ పొందడానికి అవకాశం దొరికింది. మరి పౌలు గారు అన్నారు, నీ ఆఖరి కోరిక ఏంటి అని అడిగితే పౌలు తన మరణం గురించి అతను కోరుకున్నది ఏంటంటే, నేను వాక్యం చెప్తూ ఉండగా నా పూర్తయిన తర్వాత నా శిరస్థానం చేయండి, స్థలం నరకండి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే తన రక్తము అక్కడ సిందించబడితే అనేక మంది పౌలు లేస్తారని విశ్వాసంతో తన రక్తాన్ని కార్చాడు. స్తెఫను రాళ్లతో కొట్టుబడి మరణిస్తున్న సమయంలో అతని రక్తమంతా అక్కడ కార్చబడింది. భయంకరమైన మరి చీకటి సంబంధులుగా అనేకులను క్రైస్తవులను నాశనం చేస్తున్న సౌలు పౌలుగా మారిపోయాడు. అనేకమైన సంఘాలు అనేక మంది సేవకులను తయారు చేయగలిగాడు. అందరూ దేవుని నామానికి మహిమ చేసుకోండి. హల్లెలూయా. ఎందుకు అంటే రక్తం చిందించబడింది, ప్రభువు రక్తం చిందించబడింది కాడ దేవుడు ప్రపంచం అంతా కూడా సువార్త ప్రకటించబడింది. పౌలు రక్తం చిందించబడింది కాడ రోమీల్లో అనేక మంది రక్షణ పొందారు. మరి స్తెఫను రక్తం చిందించిన కాడ అనేక మంది మరి పౌలు అనేకమైన సంఘాలు సేవకులను తయారు చేయగలిగిన ఒక వ్యక్తిని రక్షించడానికి అవకాశం దొరికింది. అదేవిధంగా తోమ మన భారతదేశానికి వచ్చి ఆయన రక్తాన్ని కాల్చి ప్రాణాన్ని పెట్టేశారు. ప్రియులారా జాగ్రత్త గమనించాలి. ఆఖరిగా నేను ముగించే ముందు ఒక మాట చెబుతాను. దేవుడు పాత నిబంధన గ్రంథంలో మరి గోత్రానికి ఒక కర్ర చొప్పున దేవుని మందిరానికి 12 కర్రలు తీసుకురండి అని దేవుడు చెప్పాడు. ఎండిపోయిన కర్రలు, మన చేతి కర్ర అంటాం కదా, లేకపోతే ముసలివాళ్ళు ఒక కర్ర పట్టుకుని నడుస్తారు. అలాంటి ఎండిపోయిన కర్రల్ని 12 గోత్రాల్లో వాళ్ళు 12 కర్రలు తీసుకురమ్మని చెప్పి దేవుడు చెప్తే వాడు దేవుని మందిరానికి 12 గోత్రాల నుంచి 12 కర్రలు తెచ్చారు. ఆ 12 కర్రల్లో తెల్లారిపోతికి అహరోను కర్ర సిగిరించింది. ఏం చేసిందండి? అందరూ చెప్పాలి, ఏం చేసిందండి? సిగిరించింది.
ప్రియులరా, జాగ్రత్తగా గమనించండి, సమయం చాలా తక్కువ ఉంది, అందుకు నేను త్వరగా చెబుతున్నాను. తోమ ఆయన యేసు ప్రభు అనే చెట్టులో నుంచి ఒక కొమ్మ మన భారతదేశంలో ఇరవబడింది. ఆ కొమ్మ ఫలించి వ్యాపించింది. దేవుని వాక్యంలో రాబడింది. ఆదికాండం 49:22 యోషోబు ఆ కొమ్మ ఫలించిందని, గోడల మీదకి ఎగవాకిందని, అది అభివృద్ధి పొందిందని రాయబడింది. అదేవిధంగా తోమ కూడా యేసులో నుంచి ఆయన వచ్చిన తోమ, ఆయన భారతదేశంలో ఆ కొమ్మ ఇరవబడింది, నరకబడింది, పొడవబడింది, అది ఎండిపోయింది, అయిపోయింది అనుకున్నాను. కానీ అది అయిపోలేదు, ఆ కొమ్మ ఫలించింది. దేవనామన స్తోత్రం. అదేవిధంగా ఎండిన కర్రలు దేవుని మందిరంలో పెట్టబడినప్పుడు అవి పువ్వులు పూసింది. అహరోను కర్ర పువ్వులు పూసింది, కాయలు కాసింది, పళ్ళైని, బాదం పళ్ళైని, స్పష్టంగా వాక్యంలో రాయడం అది పళ్ళైని. కనుక ఆ ఎండిన కర్ర ఎవరో తెలుసా? పనికిరాని కర్ర ఎవరో తెలుసా? దేనికి ఉపయోగపడని కర్ర ఎవరో తెలుసా? నీవు నేను. ఆ యేసు అనే చెట్టులో నుంచి తోమ అనే కొమ్మ వచ్చి ఎండిపోయింది, అది ఫలించింది. ఆ ఎండిపోయిన కర్ర మరి ప్రవహించి మనల్ని తయారు చేస్తే, మనం ఎందుకు పనికిరాని ఎండిన కర్రలైన మనల్ని ఆయన పుష్పించేలా చేశాడు, ఆయన కాయలు కాసేలా చేశాడు, పళ్ళయ్యేలా చేశాడు, ఫలింపజేశాడు. దేవుని మొట్టమొదట నరుని జీవితంలో ఏది జరగాలని ఆశించాడో, ఏది జరగాలని కోరుకున్నాడో, మానవుని పుట్టిన వెంటనే మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, మీరు ఈ భూమిని నిందించండి, ఈ భూమిని స్వాధీనం చేసుకోండి, దీన్ని ఏలండి అని ప్రభువు ఏ ఆశీర్వాదం అయితే ఇచ్చాడో ఆ ఆశీర్వాదం ఎండిన కర్ర అయిన మన జీవితాల్లో, పనికిరాని కర్రగా ఉన్న మన జీవితాల్లో ఆయన నెరవేర్చడానికి, ఆయన ఎండిపోయిన మన జీవితాల్ని పుష్పించజేయటానికి, ఫలింపజేయటానికి, అభివృద్ధి పొందటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దానికి సాదృశ్యంగా అహరోను కర్ర స్వీకరించింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు. ఈరోజు నీవు నేను దేవుని మందిరంలో ఉంటే, దేవుని సన్నిధానంలో ఉంటే, ఆయనతో కలిసి ఉంటే, సమర్పణ కలిగి ఆయనతో జీవిస్తే, ఆయన సన్నిధానంలో ప్రార్థన చేస్తే, ఆయన సన్నిధానంలో వాక్యం ధ్యానిస్తే, ఆయన సన్నిధానంలో నువ్వు సమర్పణ చేసుకుంటే, ఆయన సన్నిధానంలో పరిసరి చేయగలిగితే, ఆయన కొరకు నీ తీర్మానం చేసుకోగలిగితే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ వీధివారిని, నీ ఈదువారిని బట్టి నీ సమాజాన్ని, నీ చుట్టుపక్కల ఉన్న రక్త సంబంధుల్ని రక్షించడానికి, ఫలింపజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిజంగా నమ్మితే అందరూ మోకరించండి, ప్రార్థన చేద్దాం. నమ్మితే మోకరించండి, ప్రార్థన చేద్దాం. ఎండిన కర్రను పుష్పించేసిన దేవుడు నీ జీవితంలో ఫలింపజేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక మోకరించండి, ప్రార్థన చేద్దాం. మనుషులు దయచేసి ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుణ్ణి నువ్వు ఎలా